నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జూలై 22వ తేదీన కంఠేశ్వర ఇస్కాన్ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర జరగనుందని, ప్రతి ఒక్కరూ ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద రాములు మహారాజ్ కోరారు. ఈ సందర్భంగా కంఠేశ్వర్ ఇస్కాన్ రామానందరాయ్ ప్రభు మాట్లాడుతూ, పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర కని విని ఎరుగని రీతిలో ఇసికేస్తే రాళనంత జనాలతో హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ అంటూ ఆధ్యాత్మిక నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుందని, కొందరు ప్రత్యక్షంగా చూసి ఆ జగన్నాథుని ఆశీస్సులు పొందితే మరికొందరు టీవీలలో చూసి తన్మయం చెందుతారని అన్నారు. శాస్త్రాల్లో చెప్తున్న రథేచ వామన దుష్ట పునర్జన్మ నా విద్యతే. సో పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి కుల జాతి మత భేదాలు లేకుండా భగవంతుని ఎవరైతే జగన్నాథుని స్వామి రథం పైన దర్శనం చేసుకుంటారో, జగన్నాథుని లాగుతారో వాళ్ళ పునర్జన్మ నా విద్యతే అని చెప్పి శాస్త్రాలు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి సుమేరమైన అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా యొక్క మనవి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మన ఇస్కాన్ కంఠేశ్వర్ వారి ఆధ్వర్యంలో మన నందిపేట గ్రామంలో జూలై 22వ తారీఖు రోజు శ్రీ పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర మన నందిపేట పట్టణంలో జరగబోతుంది. సుమారుగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈ యొక్క రథం కార్యక్రమాలు కొనసాగుతూ, అదేవిధంగా మన నాగమంతెన ఫంక్షన్ హాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ మహాఆరతి అండ్ ప్రవచనాలు, అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం మనము ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జగన్నాథ రథయాత్రని సెలబ్రేషన్ చేస్తున్నందుకు మనందరి సౌభాగ్యం, మన నందిపేట పట్టణ వాసులకు, మళ్ళీ చుట్టుపక్కల గ్రామవాసులందరికీ. సో దయచేసి మీరందరూ ఈ యొక్క జగన్నాథ్ పూరికి వెళ్ళే సౌభాగ్యం లేకున్నా కానీ మనందరికీ భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ యొక్క జగన్నాథ స్వామి మన నందిపేట గ్రామానికి వచ్చి మనందరికీ ఆ స్వామి వ్రతాన్ని లాగే అవకాశాన్ని ఇస్తున్నాడు, దర్శనం చేసుకునే ఆ భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. కాబట్టి ఇది చాలా గొప్ప వరం. ప్లీజ్ అందరూ దయచేసి మీరు ఈ యొక్క భగవంతుని రథయాత్రలో పాల్గొని ఆ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షం పొందాలని చెప్పి ఇస్కాన్ తరపున మీ అందరికీ ఆర్థిక స్వాగతము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జూలై 22వ తారీఖు నాడు మరి మన వివేకానందుడి యొక్క విగ్రహం కాడికి వెళ్ళి మన నాగమంతని సంఘం దాకా మన యొక్క నరసింహల గుడి యొక్క ప్రాంతానికి అందరం కూడా ప్రయాణం అవుతున్నాం. కాబట్టి ఈ రథంలో అందరూ అధిక సంఖ్యలో ఎక్కువ పాల్గొని అందరూ కూడా ఆ రథాన్ని విగ్గి మనం పునీతం కావాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఓం నమః శివాయ. భగవంతుడి కృపా కటాక్షంతో అమూల్యమైన యొక్క పూరి జగన్నాథ్ యొక్క పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం జగన్నాథ యాత్ర కూడా మన అందరికీ కన్నుల పండుగ. లక్షలాది మంది అక్కడ రావడం, వారి యొక్క రథాన్ని మనం వారి యొక్క కరకములతో విగరడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈశ్వరుడి కృపా కటాక్షంతో, పరమాత్ముడి యొక్క ఆశ్రయంతో అక్కడి రాజు బంగారు శీపురు తెచ్చి ఊడ్చిన తర్వాతనే మనకు రథం జరుగుతుందని శాస్త్ర ప్రమాణం చెప్తుంది. అయితే జరుగుతుంది కూడా ఇప్పటికి కూడా వాస్తవంగా. మరి మన ప్రాంతంలో నందిపేట మండలంలో కూడా 22వ తారీఖు నాడు మధ్యాహ్నం నుంచి మనకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం దాకా ఉంటుంది. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా ఆ విధంగా అక్కడైతే రథం ఎట్లా విగ్గినరో ఇక్కడ కూడా మనం రథం విగ్గి మన జీవితం ధన్యం చేసుకున్నారనే యొక్క ఆలోచన ప్రకారంగా మీ అందరికీ తెలియపరుస్తుంది. కాబట్టి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం తీసుకున్నాలని మా యొక్క మనవి. ఓం నమః శివాయ. జయ కృష్ణ గోపాలకృష్ణ భగవానికి.